ఇదివరకు రోజుల్లో రోడ్డు మీద పడిపోతే చక్కగా లేచి దులిపి పక్కన కూర్చోపెట్టి మంచినీళ్ళు తాగుతావా నాయనా అని చెప్పి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి వాడిని కుశల ప్రశ్నలు అడిగి అతన్ని చక్కగా పంపించేవాళ్ళు. తర్వాత కాలంలో పడిపోతే లేపి చక్కగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తావా వస్తావా అని అడిగేవాళ్ళు. మన జనరేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే పడిపోతే కొంచెం చెయ్యందిచ్చి చూసుకుని వెళ్ళాలి కదా, అలా వెళ్తే ఎలాగా అని చెప్పి ఒక మాట పలకరించి మన దారిన మనం వచ్చేస్తున్నాం. మన పిల్లల జనరేషన్లో ఏం చేస్తున్నారు అంటే సెల్ఫీలు తీసుకుని పడిపోయిన వాళ్ళ దగ్గర ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్, ఎంత రక్తం పోయిందో తెలుసా, ఏ అంబులెన్స్ ఎక్కాడో తెలుసా, నేను ఎక్కడున్నానో తెలుసా అని ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటున్నారు. లేపేవాళ్ళు లేరు, లేవదీసేవాళ్ళు లేరు, హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు లేరు, సహాయం చేసే చెయ్యి లేదు. ఎప్పటికప్పుడు న్యూస్ని 10 మందికి అందించాలని చూస్తున్నారు కానీ 10 మందికి మనం ఉపయోగపడదామనే మనుషులు కరువు అవుతున్నారు. ఏమంటారు మీరు? రోడ్డు యాక్సిడెంట్లు అయినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. నిమిషం కూడా ఆ మనిషికి మనం చేసే సహాయమే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా మనం తీసే ఫోటోలో మనం తీసే వీడియో వల్ల ఆ మనుషులకి ఆ ఇంటి మనిషి దూరం అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఆలోచించండి.